భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో జీపీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పోడియం నారాయణ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. పని ఒత్తిడి వలన అదేవిధంగా అధికారుల వేధింపులతో మనోవేదనకి లోనై ఆత్మహత్య చేసుకున్నారని తోటి కార్మికుల ద్వారా సమాచారం. ఆ ఘటన స్థలానికి తోటి కార్మికులు చేరుకుని ఈ ఘటనకు సంబంధించి తగు విచారణ చేయాలని చేసి చనిపోయిన పోడియం నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడతామని పేర్కొన్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నేను తీసుకొని దగ్గర పెట్టుకోవడం వేరే కూర్చోవడం కాదు కదా, ఇది ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది మాట లేదు. మేము న్యాయ చేసుకోవాలని కాదు, అవసరంగా చేస్తాం. మాకు వస్తుంది కదా, ఇప్పుడు వరగంగా కట్టుకొని నోట్లో నుంచి బయట చెప్పాల్సిన అవసరం లేదు. వెరిఫై చేయాలి, చూడాలి. సీఏ గారు చెప్పేసి అన్ని చేయాలి. నాకు ఇక్కడ చూపించి ఇప్పుడే చేస్తాం అంటే అది పద్ధతి కాదు. ఆల్రెడీ డ్యూటీకి వచ్చింది. డ్యూటీ నుంచి వచ్చి తర్వాత డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ అదే డ్రెస్ మీద ఉండి అదే విధంగా వేసుకోవడానికి అది ఏ కారణం మీద అనేది మాకు ఎంక్వైరీ చేస్తాం కదా దాన్ని. ఇప్పుడు మీరు అందుకే అంటున్నా, మీకు ఏం జరిగింది నిన్నటి నుంచి అదే డ్రెస్ మీద ఉన్నాడు ఇప్పటి వరకు. వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. ఇప్పుడు ఆయన డ్యూటీ నుంచి వచ్చాడు. ఎక్కడుండే డ్యూటీ ఇంట్లోనే కదా ఉంది, ఇంటి నుంచే కదా పోయింది. ఆ ఇంట్లో ఏం జరిగిందని ఇంట్లో చెప్తాడు కదా, ఆ బాధను అనేది షేర్ చేసుకుంటాడు కదా, అందరు షేర్ చేసుకుంటాడు కదా. ఏం చెప్పిండు, ఇంట్లో ఏం చెప్పిండు, వాళ్ళు ఏమి ఇస్తారు, కొడుకు ఏమి ఇస్తారు, వాళ్ళంతా తెలుసు కదా. సరే దాని తర్వాత మిమ్మల్ని అడుగుతాం ఏం జరిగిందమ్మా, ఆ సమయంలో ఏం జరిగింది, ప్రజెంట్ ఎవరైతే ఉన్నారు వాళ్ళని అడుగుతాం పోయి. వాళ్ళు ప్రజెంట్ ఎవరో మేముంటే మేము అడుగుతాం, నువ్వు ఉంటే నేను అడుగుతా ఏం జరిగింది చెప్పంటాం. ఇవన్నీ వెరిఫై చేసుకుని ఒక తాటి మీద తీసుకుని నాకు నేను జరిగిన సిచ్యువేషన్ బట్టాను. ఎంపీఓ మీద నువ్వు ఉన్నప్పుడు అక్కడ నేను ఉన్నా సార్. ఎంపీఓ మీద సెక్రటరీ మీద నిర్ణయం తీసుకోవాలి.